భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శ్రీరామాయణ ప్రవచనాల్ని ప్రారంభించి మనం బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ 3 కాండలు పూర్తి చేసుకొని ఇవాళ కిష్కింధకాండలోకి ప్రవేశిస్తున్నాం. ఏ కాండకా కాండ రసవత్తరంగా ఉంటుంది, ఏ కాండకా కాండ అమృత భాండమే. ఇందులో ప్రధానంగా ధర్మాధర్మములకు సంబంధించినటువంటి వివక్ష జరుగుతుంది. 2, కిష్కింధకాండ యొక్క గొప్పతనం, ఏ మహాపురుషుడి యొక్క మాట విన్నంత మాత్రం చేత, ఎవరి యొక్క నామం పలికినంత మాత్రం చేత, ఎవరి యొక్క స్వరూపాన్ని మనస్సులో తలుచుకున్నంత మాత్రం చేత భయం దూరమైపోతుందో, ఆరోగ్యం సిద్ధిస్తుందో, అనారోగ్యం ఉన్నవారికి అనారోగ్యం తగ్గుతుందో, లోపల ఉండేటటువంటి ఆ పరాక్రమము వీర్యము వృద్ధి చెందుతాయో, యశస్సు కలుగుతుందో, అటువంటి వారైనటువంటి స్వామి హనుమ ఈ కాండలో ప్రత్యక్షం అవుతారు. ఈ కాండ నుంచి ఇంకా హనుమ కూడా రామచంద్రమూర్తిని సేవిస్తూ నడుస్తారు. అందుచేత రామాయణం మరింత పట్టుతో కూడినదై మరింత ప్రకాశవంతమైనటువంటి స్థితిలో మనకి భాషిస్తుంది. చేత నిన్నటి రోజు అరణ్యకాండ పూర్తి చేసేసరికి మీకు ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. మహానుభావుడు ఆయన కబంధుడు తన యొక్క శాపం నుంచి విముక్తుడైనటువంటి వాడై తన పూర్వస్థితిని ధనువు అనబడేటటువంటి రూపంతో పొంది ఆ ఊర్ధ్వలోకాలకి, స్వర్గలోకానికి వెళ్ళిపోయే ముందు రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు. రామా, నువ్వు ఆ పంపా సరోవర తీరంలో ఉండేటటువంటి అందములను అనుభవించి తీరాలి. ఎంత అందంగా ఉంటుందో ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని, ఆ శిష్యుల ఆశ్రమాన్ని, ఆ శబరిని ఒక్కసారి చూసి, ఆ శబరిని కృతార్థురాల్ని చేసి ఆవిడ యొక్క కోరిక తీర్చి, ఎందుకని రామచంద్రమూర్తి వస్తే ఆతిథ్యం ఇవ్వాలని ఆ తల్లి తన గురువులతో పాటుగా ఊర్ధ్వలోకములకు వెళ్లకుండా వేచి ఉన్నది. అందుచేత ఆవిడ యొక్క కోరిక తీర్చినటువంటి వాడవై తదనంతరము సుగ్రీవుడితో స్నేహము చెయ్యవలసినది అని చెప్తే, ఆనాడు మహానుభావుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి బయలుదేరి ఆ పంపా సరోవరానికి చేరుకున్నారు. ఆ పంపా సరోవరానికి చేరుకున్న వారై అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మలోదకాలతో శుద్ధమైనటువంటి జలాలతో ప్రవహిస్తున్నటువంటి ఆ పంపా నదిని చూసి మహర్షి అంటారు, సతాం పుష్కరిణీంగత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులేంద్రియ అంటూ ప్రారంభం చేశారు కిష్కింధకాండని. కిష్కింధకాండ యొక్క మొట్టమొదటి శ్లోకమే పంపా సరోవరంలో రామచంద్రమూర్తి అక్కడ ఉన్నటువంటి ఆ చేపల్ని, ఆ సరోవరంలో ఆ నదిలో ఉన్నటువంటి పద్మములను దర్శనం చేయడంతో ప్రారంభమైంది. సతాం పుష్కరిణీంగత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులేంద్రియ. ఒక గొప్ప అందమైనటువంటి సరోవరం, అందులో అరవిరిసినటువంటి పద్మాలు, ఆ నీళ్లల్లో తళుకులీనుతూ పైకి ఎగురుతూ నీళ్లల్లో పడుతూ ఈదుతున్నటువంటి చేపలు, అంత అందమైనటువంటి సన్నివేశాన్ని చూశారు. సౌమిత్రి అంటే సుమిత్రా కుమారుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరూ ఆ సరస్సు వంక చూశారు. చూస్తే ఇందాక చెప్పానే, చాలా అందంగా పద్మములతో ఆ సరస్సు కనపడింది. కనపడగానే రామచంద్రమూర్తి ఒక్కసారి పెద్ద పెట్టున బాధని పొందినటువంటి వారై కన్నుల నీరు కారుస్తూ దుఃఖాన్ని పొందారు. ఇది గమ్మత్తుగా ఉంటుంది మనకి. ఏంటంటే సరస్సుని చూసి ఏడవడం ఏమిటండి అని. సరస్సుని చూసి ఏడవడం అంటే ఒక మనిషికి ఉండవలసినటువంటి లక్షణాన్ని నిరూపిస్తున్నారు. మొన్నటి రోజున మీకు ఒక మాట చెప్పాను, నాతిచరామి అని. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తికి ఎప్పుడెప్పుడు తాను ఒక హృద్యమైనటువంటి సన్నివేశాన్ని చూసినా, ఒక రమణీయమైనటువంటి దృశ్యాన్ని చూసినా, తన భార్య కూడా ఇది చూస్తే ఎంత బాగుండును అన్న తలంపు రావడం, లేదా ఆ కదిలేటటువంటి వస్తువులలో తన భార్యయే కనపడడం ఉత్తమమైనటువంటి లక్షణం. అందులో ఏ విధమైనటువంటి దోషం లేదు. తన భార్య అలా కనపడడం, అందున రాక్షసుల చేత అపహరింపబడినటువంటి తన భార్య గురించి వీరుడైనటువంటి ఒక భర్త నిరంతరము స్మరించి ఆవిడ్ని ఎలా రక్షించి
మళ్ళీ తన పక్కకి చేర్చుకోవాలా అనేటటువంటి ఉద్విగ్నతని పొందడం ఒక సాధు పురుషుడికి ఉండవలసినటువంటి, ఒక సరి అయినటువంటి పురుషుడికి ఉండవలసినటువంటి లక్షణం. అందుచేత ఆయనకి ఆ పద్మములు కనపడితే, అమ్మవారికి పద్మాననే, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవే అని కదా పేరు. అందుకని సీతమ్మ తల్లి యొక్క ముఖం జ్ఞాపకానికి వచ్చింది. ఆ కదులుతున్నటువంటి చాపల్ని చూస్తే ఒక్కసారి సీతమ్మ తల్లి యొక్క నేత్ర సౌందర్యం జ్ఞాపకానికి వచ్చింది. ఇవి రెండు జ్ఞాపకానికి వచ్చి భోరున విలపించాడు ఆయన. విలపిస్తే లక్ష్మణమూర్తి పక్కనే ఉన్నారు. ఆ లక్ష్మణుడితో అంటారు, సౌమిత్రే శోభతే పంపా వైఢూర్యా విమలోదక పుల్ల పద్మోత్పలవతి శోభితాని విధైర్ద్రుమై. చూశావా లక్ష్మణ, ఎంత బాగుందో ఈ ప్రాంతం అంతా. ఈ చెట్లన్నీ కూడా విశేషమైనటువంటి పువ్వుల్ని పూసేశాయి. ఇవన్నీ చూస్తే ఎలా ఉందంటే, ఆ పువ్వులు పైనుంచి కింద పడుతున్నాయి. ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు, ఆ గుత్తులేమో గాలి కటు ఇటు కదులుతున్నాయి. ఇది చైత్రమాసం కదా, ఈ చైత్రమాసంలో వనములన్నీ పుష్పములతో శోభించి ఉంటాయి. ఆ కిందకి పడుతున్నటువంటి పువ్వుల్ని, కదులుతున్న గుత్తుల్ని చూస్తుంటే వాయుదేవుడు ఎవ్వరికీ కనపడకుండా వచ్చి ఈ పులగుత్తులతో ఆడుకుంటున్నాడా అని అనిపిస్తోంది. కొన్ని బంతుల్ని పైనుంచి కిందకి విసురుతున్నాడా అని అనిపిస్తోంది. చూశావా, పైనేమో పెద్ద పెద్ద పూలగుత్తులు, ఆ చెట్లకేమో తీగలు అల్లుకుని ఉన్నాయి. అల్లుకున్నటువంటి తీగలు పైకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పువ్వుల్ని పుష్పించాయి. చూడడానికి ఎంత అందంగా ఉందో చూశావా లక్ష్మణ. నాకు ఇవన్నీ చూస్తుంటే సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను విహ్వలుడనవుతున్నాను, నా స్వస్థతని కోల్పోతున్నాను అన్నారు. ఎందుచేత ఈ మాట అన్నారంటే, మనకి శాస్త్రంలో ఒక విచిత్రమైనటువంటి సంకేతం ఉంది. ఎప్పుడెప్పుడు తీగ గురించి చెప్పినా స్త్రీకి పోలుస్తారు, ఎప్పుడెప్పుడు ఒక పెద్ద వృక్షం గురించి చెప్పినా పురుషుడికి పోలుస్తారు. ఎందుకని అంటే, ఆ చెట్టుని అల్లుకుని తీగ పెరుగుతుంది. చెట్టుని అల్లుకుని తీగ పెరుగుతుంది కనుక, ఆధారం ఇస్తాడు కనుక, భరిస్తాడు కనుక, అదే తీగ నేలపాలైపోతే అన్ని పువ్వులు పుయ్యడానికి అవకాశం ఉండదు. లేదా ఏ జంతువో తొక్కేస్తుంది, ఇంకొక జంతువు ఏదో తినేస్తుంది. కానీ అలా కాకుండా ఆధారం ఇస్తాడు కనుక భర్తని చెట్టుతో, అల్లుకున్న తీగని భార్యతో పోలుస్తారు. బహుశః ఆ అల్లుకున్నటువంటి తీగతో కూడినటువంటి చెట్టుని చూడడంలో కూడా రామచంద్రమూర్తికి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి ఉండి ఉండవచ్చు. ఎందుచేతనంటే శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఒక మాట అంటారు, మాకెప్పుడైనా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే, మాకెప్పుడైనా లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే, మాకొక్క లక్ష్మీదేవి కావాలని కానీ మాకొక్క శ్రీ మహావిష్ణువు కావాలని మేము ఎప్పుడూ అడగం. అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహర్ది స్తననయన గుళుచ్ఛ స్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. అమ్మవారి యొక్క బాహువుల చేత గట్టిగా ఆలింగనము చేసుకోవడం చేత పెద్ద పెద్ద పువ్వుల వంటి, ఫలముల వంటి అమ్మవారి యొక్క స్తనములు స్వామి యొక్క శరీరమునకు గట్టిగా నొక్కుకున్నటువంటి ఆ దివ్యమంగళమైనటువంటి స్వరూపము ఏదైతే ఉందో, అటువంటి పురుష ప్రకృతులతో కూడినటువంటి స్వరూపము మా నేత్రముల ముందు భాసిల్లి మమ్ము ఉద్ధరించుగాక. తప్ప మాకు ఒక్క అమ్మవారో ఒక్క అయ్యవారో మాకు అక్కర్లేదు, మాకు ఇద్దరూ కలిసిన స్వరూపమే కావాలి అంటారు. అందుచేత చెట్టు కల్లుకున్నటువంటి తీగ బహుశः రామచంద్రమూర్తికి తన పక్కన లేని సీతమ్మని జ్ఞాపకం చేసి ఉండొచ్చు. పశ్య రూపాణి సౌమిత్రే వనానాం పుష్పశాలినాం సృజితాం పుష్పవర్షాణి తోయం తోయముచామివ. మేఘాలు ఎవ్వరూ అడగకుండానే వచ్చి ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. అలాగే ఈ చెట్లు చూడు లక్ష్మణ, పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్ల లేకపోతే పుష్పాలని వర్షించే మేఘాలా అని నాకు అనుమానం వస్తోంది. ఎలా వర్షిస్తున్నాయో చూడు. ఈ ప్రాంతం అంతా పుష్పములతో నిండిపోయి ఉన్నది. అన్నిటికన్నా నాకు బాధ కలుగుతున్న విషయం ఏమిటో చెప్పమంటావా లక్ష్మణ అని అడిగి ఆయన అంటారు, మత్త కోకిల సన్నార్థై నర్త ఎన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవచానిలహ. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే రాముడు ఎంత సుకుమారమైనటువంటి హృదయం ఉన్నవాడో ఆవిష్కరించడానికి మీకు నేను మొట్టమొదటి రోజునే చెప్పాను. వాల్మీకి మహర్షి గమ్మత్తుగా మాట్లాడతారు తప్ప రాముడు ఇలాంటివాడు, లక్ష్మణుడు ఇలాంటివాడు ఆయన ఏం చెప్పరు. రాముడు అంటారు,
ఇక్కడ లక్ష్మణ నాకు అరణ్యంగా ఉందా లేకపోతే ఇదేమైనా ఒక కొత్త విచిత్రమైన ప్రదేశమా అని అనుమానం వస్తోంది. ఎందుచేతనంటే ఆ గుహలోంచి వస్తున్నటువంటి గాలి ఒక విచిత్రమైనటువంటి ధ్వని చేస్తోంది. ధ్వని చేస్తూ ఆ గాలి వస్తుంటే చెట్లనన్నిటినీ కదుపుతోంది. ఆ గాలి కదుపుతుంటే కోకిల, మదించినటువంటి కోకిల మామిడి చెట్ల మీద కూర్చుని ఆ గున్న మామిడి చెట్ల మించి పాట పాడుతోంది. ఈ మూడింటిని చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా లక్ష్మణ? ఒక గొప్ప నృత్య కార్యక్రమం జరుగుతోంది అనుకోండి, ఒక శోభానాయుడు గారి నాట్య ప్రదర్శన అన్నారనుకోండి, మనందరం వెళ్ళి కూర్చుంటాం. తీరా తెర తీసిన తర్వాత మొదట ఏం ప్రారంభం అవుతుంది? మొట్టమొదట ప్రారంభమయ్యేది శోభానాయుడు గారి వేదిక మీదకి రారు. అంబా పరాకు దేవి పరాకు అని మొట్టమొదట దేంటి స్తోత్రంతో ప్రారంభమవుతుంది. అమ్మవారిని స్తోత్రం చేసి పాటతో ప్రారంభమవుతుంది. పాట ప్రారంభం చెయ్యగానే వేదిక మీదకి వచ్చి నమస్కారం చేసి ఆ నృత్యం చేసేటటువంటి వారు నృత్యం చేయడం మొదలు పెడతారు. లక్ష్మణ, ఇవాళ నాకు అనిపిస్తోంది ఆ వాయువు గుహలోంచి బయలుదేరి బయటికి వచ్చేటప్పుడు కూహని ఒక రకమైన శబ్దం వస్తుంది. ఆ వాయువు పాట పాడుతున్నాడు, చెట్లన్నీ నాట్యం చేస్తున్నాయి, చూడు ఎలా కదులుతున్నాయో. చెట్లు నాట్యం చేస్తున్నాయి, పక్క వాయిద్యాలు మ్రోగించే వాళ్ళు ఉండాలి కదా. నట్టువాంగం అని ప్రత్యేకం ఉంటారు దానికోసం. ఆ నట్టువాంగం, ఆ మృదంగం వాయించే వాళ్ళు ఉండాలి కదా. అదిగో ఆ మట్టకోకిల చెట్టెక్కి కూర్చుని అదేమో పక్క వాయిద్యాల కింద అది కూస్తోంది. ఇదంతా చూస్తుంటే నేనేదో విచిత్రమైనటువంటి ఒక నృత్య కార్యక్రమానికి వచ్చానా అని అనిపిస్తోంది లక్ష్మణ. సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల నేను ఎంత బాధపడుతున్నానంటావు, నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తోంది అన్నాడు. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, ఇలా వర్ణన చేయడంలో ఒక గొప్ప స్థితిని వాల్మీకి మహర్షి ఆవిష్కరిస్తున్నారు. అలా మనం ఆఫీస్ మెట్ల మించి దిగి వచ్చేస్తుంటే ఎవరో ఎదురొచ్చి, కోటేశ్వరారు ఇవాళ సూర్యకళా మందిరంలో చాలా అద్భుతమైనటువంటి నాట్య కార్యక్రమం ఉందండి అన్నారు అనుకోండి. ఎన్ని గంటలకండి అంటే 6 గంటలకే ప్రారంభం అండి, సీట్లు దొరకవు, పావు తక్కువ అయిపోయింది కదా, వెళ్ళిపోదాను రండి అంటే, అయ్యో ఇవాళ చాలా పని ఉందండి, ఇంటికి వస్తానని చెప్పాను మా ఆవిడతోటి అంటే, ఫోన్లు ఎదురు ఎవరో కనపడ్డారు అనుకుంటారు, రండి కాసేపు చూసి వెళ్ళిపోదురు కానీ 1 గంట అంటే, ఫోన్లే 1 అరగంట కూర్చుని వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళి కూర్చున్నాం అనుకోండి. మహోత్కృష్టమైనటువంటి ఎన్నడూ చూడని రీతిలో ఒక అందమైనటువంటి నాట్య సన్నివేశం జరుగుతోంది అనుకోండి. జరుగుతుంటే ఏ భామా కలాపమో జరుగుతూ ఆవిడ నిజంగా సత్యభామేమో అన్నంతగా లేఖ వ్రాయడం అవన్నీ నటించేస్తోంది అనుకోండి. ఆ నర్తిస్తుంటే, ఆ పాట వినపడుతుంటే, ఆ నట్టువాంగం వినపడుతుంటే, ఆ పక్క వాయిద్యాలు వినపడుతుంటే, ఆవిడ అలా అభినయిస్తుంటే మీకెవరు జ్ఞాపకానికి రావాలి? అయ్యయ్యో పాపం, దానికి చెప్పలేదు, దానికి ఎంత ఇష్టమో ఇవన్నీని, భామా కలాపం ఇవి, పిచ్చిదానికి చెప్పుంటే అది కూడా వచ్చేసిను, దానికి చెప్పలేదు, నాకు తెలియలేదు ముందు అని బాధ ఎక్కడ రావాలి? తన భార్య జ్ఞాపకానికి రావాలి. అంతేకాని అమ్మయ్య గొడవ వదిలిపోయింది, హాయిగా నాట్యం చూస్తున్నాను అని అనుకోవడమా భర్తృత్వం? తన భార్య జ్ఞాపకానికి వచ్చి తాను పొందుతున్న సుఖాన్ని తన భార్య పొందలేకపోతోందని విలపించడం భర్తృత్వమా? ఏది భర్తృత్వం అంటే తాను పొందుతున్న సుఖంలో తన భార్య పాలు పంచుకోలేకపోయిందని విలపించినటువంటి భర్త యొక్క హృదయములో భార్య ఎంతగా స్థానమును ఆక్రమించి ఉన్నదో చెప్పకుండా చెప్పడం. అంత స్థానాన్ని స్త్రీ ఎలా ఆక్రమించింది అంటే, రామచంద్రమూర్తితో అంతగా అనుగమించి వచ్చి అంత అందమైన సన్నివేశమైన దాన్ని తాను అనుభవించలేడు ఒక్కడు. ఎందుకు అనుభవించలేడు? పక్కన తనని అనుగమించి సర్వకాలముల యందు తన మనస్సుకి ప్రీతికరంగా ప్రవర్తించగలిగినటువంటి సౌహార్ద్రమున్న భార్య లేదు కనుక. ఇది ఇప్పుడు ఎవరిని, ఇద్దరి యొక్క శీలాలను ఎలా ఆవిష్కరిస్తోంది? ఇద్దరి యొక్క శీలాల్ని అంత అందంగా ఆవిష్కరిస్తోంది. ఇదిరా దాంపత్యం అంటే. అలా బ్రతకడం దాంపత్యం రా. ఒక అందమైన వస్తువుని, ఒక అందమైన సన్నివేశాన్ని చూసినప్పుడు పక్కన భార్య లేదని పరితపించిన భర్త అలా పరితపించేటట్టుగా, భర్త బాధపడేటట్టుగా భర్త యొక్క మనస్సుని దోచుకుని ఆయన యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నది భార్య. అటువంటి వారిని భార్యాభర్తలు అనాలి, అటువంటి వారిని దాంపత్యం అనాలరా. ఇదిరా సీతమ్మ యొక్క గొప్పతనం, ఇదిరా రామచంద్రమూర్తి గొప్పతనం అని పైకి అనకుండా, అరణ్యములో నిజంగా చెట్లు నాట్యం చేస్తున్నాయా, కోయిల పక్క వాయిద్యాలు వాయిస్తోందా,
ఈ భావన ఉన్నవాడికి తాను అనుభవించకపోవడమే బాధ ఎందుకు అంటే మళ్ళీ పక్కనే సీతమ్మ తల్లి లేదన్న బాధ వెంటాడుతుండడం. ఇది రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యాన్ని ఆవిష్కరిస్తుంది అని అక్కడ ఉండేటటువంటి ఆ చెట్లని, ఆ పక్షుల్ని, ఆ కలకూజితాల్ని, ఆ నీటిని, అందులో ఉన్నటువంటి పద్మాల్ని చూసి ఆయన అంటారు, ఒక విచిత్రమైన మాట అంటారు రామచంద్రమూర్తి. పశ్య లక్ష్మణ నృత్యంతం మయూరముపనృత్యతి శిఖిని మన్మధాత్తైష భర్తారం గిరిశానుషు. లక్ష్మణ లక్ష్మణ ఒక్కసారి అలా చూడు, అదిగో కొండ మీద ఎలా ఆడుతోందో చూడు మగనెమలి. మగనెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది. మగనెమలి నాట్యం చేస్తుంటే ఆడనెమలి దాన్ని అనువర్తిస్తుంది, దాని చుట్టూ తిరుగుతుంది. ఎందుకని? శాస్త్రంలో ఆడనెమలి పురి విప్పదు. అందుకని మగనెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతుంది పరమ సంతోషంగా. ఎందుకంత సంతోషం ఆడనెమలికి? మగనెమలి అంత ఆనందించి సంతోషించి పురివిప్పి నాట్యం చేసేటటువంటి సమయంలో దాని కన్నుల వెంట పడేటటువంటి బాష్ప బిందువుల్ని ఆడనెమలి గ్రహించి తీసుకుని గర్భాన్ని ధరిస్తుంది. నెమలికి భౌతిక సంపర్కం లేదు. అందుకే 16,000 మంది భార్యలున్నారు, ఈయనకి ఇదే పిచ్చి అనుకుంటారేమోనని కృష్ణ పరమాత్మ నేను కేవలం రాశీభూతమైన పరబ్రహ్మాన్ని రాని చెప్పడానికి నెమలీక తల మీద పెట్టుకున్నారు. ఇన్ని పక్షులుండగా నెమలీక పెట్టుకోవడం ఎందుకు? పక్షీక తీసుకొచ్చి అంటే దాని వెనకాతల ఉన్నటువంటి రహస్యం అది. అందుచేత చూడు లక్ష్మణ ఎలా ఆడుతోందో ఆ మగనెమలి. హాయిగా అది చక్కగా అడుగులు తీసి అడుగులు వేసి, మన జీవితంలో మనం ఎన్నో చూసేశాం అనుకుంటాం. నిజంగా మన జన్మలో ఎప్పుడైనా చూశామా? ఒక అరణ్యంలో ఒక సాయంకాలం వేళ ఒక మగనెమలి పురి విప్పి రమణాశ్రమానికి వెడితే ఆశ్రమం మీద ఉండేటటువంటి నెమలి ఇలా పురి విప్పేటప్పటికే కెమెరాలట్టుకుని సిద్ధం. అంతే, అది ఆ పురిని మూసేస్తుంది. దాన్ని అనుభవించేవాడు ఉండడు. అది కనబడగానే నువ్వు వీళ్ళక్కడి నుంచి ఫోటో తీసి ఏమిటో పిచ్చి నాకు అర్థం కాదు, దాన్ని అనుభవిద్దామన్న తాపత్రయం ఉండదు. ఆ మగనెమలి చక్కగా ఆ పురి విప్పి, నిజంగా నెమలి అడుగులు వేస్తూ ఆ పురి విప్పి ఏమిటి ఇంత బరువా అనిపిస్తుంది మనకి. అంత పురి విప్పుతుంది. ఆ విప్పడంలో కూడా గమ్మత్తు ఏమిటంటే విప్పి మధ్యలో ఉన్న భాగాన్ని ముందుకు తోస్తుంది, మళ్ళీ మధ్యలో ఉన్న భాగాన్ని వెనక్కి తీస్తుంది. తీసి దాన్ని ఆల్చిప్పలా చేస్తుంది, ఓ పళ్ళెంలా చేస్తుంది, ఓ చిన్న గిన్నెలా చేస్తుంది, ఓ చిన్న వృత్తంలా చేస్తుంది. ఆఖరికి అంతటినీ కలిపి చటుక్కని తీసేసి ఓ చిన్న ముద్దలా చేసేసి తోకలా చేసుకుని కామ్గా నడిచి వెళ్ళిపోతుంటుంది. అలా మగనెమలి విప్పి ఆడుతుంటే ఆడనెమలికి ఎంత సంతోషమో ఆ ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లక్ష్మణ లక్ష్మణ చూడు ఎలా ఆడుతోందో మగనెమలి, దాని చుట్టూ ఆడనెమలి చూడు ఎలా అడుగులేస్తోందో. తామేవ మనసా రామాం మయూరోప్యుపధావతి నితత్య రుచిరో పక్షో ఋతై అపహసన్నివ. చూసావా? ఆ రెక్కలు విప్పుతూ ఆ మగనెమలి అందంగా ఆడుతుంటే ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతోంది. తిరుగుతూ శబ్దం చేస్తోంది. శబ్దం చేస్తుంటే మగనెమలి దాని వంక చూసి నవ్వుతోంది. అవును, నేను ఆడుతున్నానని ఇంత ఆనందంగా నా చుట్టూ నువ్వు తిరుగుతున్నావా అని ఆడనెమలి శబ్దం చేస్తుంటే ఆ శబ్దం విని పరమ సంతోషంగా నవ్వుతూ తన చుట్టూ తిరుగుతున్నటువంటి ఆడనెమలి కాళ్లల్లో కాళ్ళు పడకుండా అందంగా అడుగులేస్తుంటే ఆడనెమలి ఆశ్చర్యంగా ఆనందంగా దాని చుట్టూ తిరిగి చప్పుడు చేస్తోంది. అవునులే, ఎందుకాడవు? మయూరస్య వనేనూనం రక్షసాన హృతా ప్రియ తస్యాన్ నృత్యతి రంజేషు వనేషు సహకాంతయ. అవునా, మగనెమలి భార్య ఆడనెమల్ని రావణాసురుడు ఎత్తుకుపోలేదుగా, ఎన్నాట్లయినా ఆడతాయి. ఏమిటి బాధ? అంత నెమలి పురివిప్పి ఆడుతుంటే ఆడనెమలి పక్కనుంటే సంతోషించకూడదా? వెంటనే ఈ మాట అంటారు. అవును, ఎందుకు ఆడదు? ఎందుకు ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాయి? పక్కన భార్య ఉంది కనుక. నేనెందుకు అనుభవించలేను? నా భార్య లేదు కనుక. ఎంత గొప్ప మాట చూడండి. ఇది భార్య గురించి లేకి ఏడుప. భార్యకి భర్తలో గుండెల్లో గుడి కట్టి పూజించినటువంటి పూజ ఏదా భావన. ఇది ఆర్షధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. ఒక్క మన సంప్రదాయంలో భార్య అంటే నీడ. ఆ భార్య పక్కన లేకపోతే ప్రయత్నపూర్వకంగా భర్త సుఖాన్ని కూడా అనుభవించడు. తను లేదు కదండి అంటాడు. అందుకని ఆ భార్య పక్కన ఉండడం, కలిసి ఆనందం అనుభవించడం ఎంత సంతోషమో. అలా జీవితాన్ని పంచుకుంటారు. ఇద్దరిగా కనపడి ఒక్కరిగా బతుకుతారు వాళ్ళు. అందుకని ఈ మాట రామచంద్రమూర్తిని అంటారు. లక్ష్మణ,
చూసావా నాకెంత శోకం కలుగుతోందో. మయి భావోహి వైదేహ్య తత్వతో వినివేశిత మమాపి భావ సీతాయాం సర్వదా వినివేశిత. లక్ష్మణ, నాకు సీతమ్మకి ఇద్దరికి రెండు మనస్సులు లేవు. సీతమ్మ మనస్సు సీతమ్మకి, నా మనస్సు నాకు ఉంటే ఈ ఇబ్బంది లేకపోను. ఉన్నమాట చెప్పేనా లక్ష్మణ? నా మనస్సు సీతమ్మ దగ్గర ఉంటుంది, సీతమ్మ మనస్సు నా దగ్గర ఉంటుంది. అందుకని మా ఇద్దరికీ కలిపి ఉన్నది ఒక్కటే మనస్సు. ఆ ఒక్క మనస్సు ఆనందించాలంటే ఇద్దరం ఒకరి పక్కనొకరం ఉండాలి. అలా లేకపోవడం చేత ఇవాళ ఆ మనస్సు ఆనంద పట్టలేదు. చైత్రమాసం కదా, వసంత ఋతువు కదా, సీతమ్మ కూడా ఇటువంటి సన్నివేశాలనే చూస్తుంటుంది. మగవాణ్ణి నేనే ఇంత బాధపడుతున్నానంటే సీతమ్మ ఎంత బాధపడుతోందో లక్ష్మణ. ఎంత అందమైన మాటో చూడండి. ఒక్క భారతీయ సంప్రదాయంలో, మన ఆర్షధర్మంలో, మన వైదిక ప్రక్రియలో మనం ఒక్క అందమైన పని చేస్తాం. సుముహూర్తం అంటే పాణిగ్రహణం అన్నా చేయిస్తారు, జీలకర్ర బెల్లం అన్నా పెట్టిస్తారు, మంగళసూత్రం అన్నా కట్టిస్తారు. ఎందుకు అంటే ఏది చేసినా దాని వెనకాతల ఒక అందం ఉంటుంది. మంగళసూత్రం ఇక్కడే కడతారే, ఇక్కడ కట్టడమే, ఇక్కడ కట్టకూడదా, ఈ చేతికి కట్టకూడదా, కాలుకి కట్టకూడదా, ఎక్కడ కట్టకూడదు అంటే ఈ కింద ఉండేటటువంటి శరీరము యొక్క అధోభాగములకన్నింటికి ఆజ్ఞ శిరస్సులోంచి వస్తుంది. ఈ శిరస్సులోంచి వచ్చేటటువంటి ఆజ్ఞల్ని ఈ కిందనున్నటువంటి అవయవాలు పాటిస్తూనే ఉంటాయి. అంతేకాని నువ్వెన్నాళ్ళు చెప్తావు మేము ఎన్నాళ్ళు వింటాం, నువ్వు చెప్పింది మేము చెయ్యం అని అనవు ఎప్పుడు జీవితంలో. అది చెప్తే వినడమే. అలా భర్త పైన ఉంటాడు, భార్య కింద ఉన్నటువంటి కర్మేంద్రియాల్లా సర్వకాలములయందు భర్త భార్యని అనుగమించి నడుస్తుంది మన సంప్రదాయంలో. అందుకే వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు. ఇది చెప్తే ఇది చేయకపోవడం అన్నది ఉండదు. అందుకే ఇక్కడ మంగళసూత్రం కట్టి ఇక్కడ మూడు ముళ్ళు వేయిస్తారు. అక్కడే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం ఉంటుంది. దాని మీద మూడు ముళ్ళు పడుతున్నప్పుడు ముడిముడికి బొట్టు పెట్టి మూడు ముళ్ళు వేయిస్తే ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలిగితే వాళ్ళు కూడా ఆదర్శ దంపతులై 10 మందికి అన్నం పెట్టి వాళ్ళ జీవితాల్ని సార్థకత చేసుకునేటటువంటి దంపతులు అవుతారు అని నమ్మి మనం ఇక్కడే కట్టిస్తాం తాళి. అలాగే పాణిగ్రహణం, ధర్మపత్నిగా స్వీకరిస్తున్నానని తన చేతితో అవతల వారి చెయ్యిని స్వీకరిస్తాడు. కాదు కాదు జీలకర్ర బెల్లం. ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టడం అంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఇద్దరి మనస్సులు ఒకటవుతాయి, ఇద్దరు ఒక మార్గంలో నడుస్తారు. అందుకని మనం కోరుకునేది ఎప్పుడైనా ఏం కోరుకుంటామంటే వివాహంలో ఇద్దరుగా పీటల మీద కూర్చున్నవారు. అందుకే తెర ఉన్నంతసేపు ఎదురెదురుగా కూర్చుంటారు, తెర తీసేస్తే పీటల మీద పక్క పక్కన కూర్చుంటారు. అప్పటి వరకు ఆయన పూజ చేస్తే ఆయన అక్షతలు నీళ్లు వదులుతాడు, ఈవిడ పూజ చేస్తే ఈవిడ అక్షతలు నీళ్లు వదిలింది. ఇప్పుడు ఆయన చేతిలోకి అక్షతలు ఆవిడ వేస్తే ఈయన నీళ్లు పోసి వదిలిపెట్టేస్తాడు. ఇద్దరూ కలిపి చేస్తారు. ఏ క్రతువు చేసిన ఆవిడ చేసేవన్నీ ఈయన కోసమే. అలా ఒక్కటిగా నడవడం చూపిస్తుంది. ఎంత పెద్ద పీట వేశారో చూడండి. రామచంద్రమూర్తి అంటారు, మా ఇద్దరి మనస్సులు ఒక్కటేనయా, రెండు మనస్సులు లేవు. సదాసుఖమహం మన్యే ఎంపురా సహసీతయా మరుతస్స వినా సీతాం శోకం వర్ధయతే మమ. లక్ష్మణ, పూర్వం చైత్రమాసంలో ఇటువంటి గాలి వస్తుంటే నేను ఎంత సంతోషించేవాణ్ణో. ఇవాళ అదే గాలి వస్తుంటే నాకెంత దుఃఖంగా ఉందో. గాలిదా దోషం, నా మనస్సుదా దోషం? గాలి ఎందు లేదు, నా మనస్సుది. నా మనస్సు ఎందుకు ఇలా అయింది? సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల. ఎంత ఆదర్శ పురుషుడిగా మాట్లాడుతున్నాడో చూడండి. పద్మకేసర సంసృష్టో వృక్షాంతర వినిసృత నిశ్వాస ఇవ సీతాయ వాతివాయుర్మనోహర. నేను అనుకుంటాను బహుశా అసలు ఇటువంటి భావన ప్రపంచంలో ఎవరో ఒక్కరికో ఇద్దరికో వస్తుందేమో, అసలు ఎవరికి రాదేమో కూడా. ఎప్పుడైనా పద్మములు ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ పద్మం లోపల నుంచి ఒక రకమైనటువంటి గాలి బయటికి వస్తూ ఉంటుంది. అది జాగ్రత్తగా అంటే సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాల వివరణలో దానికి సంబంధించిన రహస్యం చెప్తారు. ఆ తామర యొక్క రెక్కల్ని బాగా విప్పి దగ్గరికి చూస్తే లోపల నుంచి వేడి వాయువు వస్తున్నట్టు ఉంటుంది. ఆ వాయువు వస్తున్నప్పుడు మీరు పద్మంలో ముఖం పెట్టారనుకోండి, అరవిరిచిన పద్మం మొన్న సీతారామ కళ్యాణానికి కాపవరం నుంచి మా సూర్యనారాయణుల వారు తీసుకొచ్చారే, ఆ శివాలయం ఎదురుగుండా కోనేరులో ఉంటాయి ఇంతంత పద్మాలు కాపవరంలో.
అలా ఇంత పద్మం అరవిరిసినటువంటి దాంట్లో ఇలా ముఖం పెడితే అందులోంచి గోరువెచ్చటి వాయువు పైకొస్తోంది అనుకోండి, ఆ వాయువు మీ ముఖానికి తగిలింది అనుకోండి, ఆ వాయువు ఎలా ఉంటుంది? పద్మంలోంచి వచ్చేటటువంటి వాయువు దుర్గంధంతో ఉంటుందా, సుగంధంతో ఉంటుందా? మందమైనటువంటి చక్కటి సుగంధాన్ని ఇస్తుంది. ఆ మందమైన సుగంధమేమో ముక్కుకి తగులుతూ అరవిరిసిన పద్మంలో మీ ముఖాన్ని ఇలా పెడితే మీరు నిజంగా ఎంత ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతారు. ఈ తామర పువ్వుని దగ్గరగా చూస్తూ ఉంటే అందులోంచి వస్తున్న గాలి నా ముఖానికి తగులుతుంటే, లక్ష్మణ, సీతమ్మ ముఖం నా ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు సీతమ్మ ముక్కులోంచి విడిచిపెట్టిన నిశ్వాసవాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి నాకు కలుగుతోంది అన్నాడు. ఎంత అందంగా ఆవిష్కరించాడో చూడండి. నిజంగా శ్లోకాలు రాయడం వాల్మీకి మహర్షికి చెల్లింది. పద్మకేసర సంసృష్టో వృక్షాంతర వినిసృత నిశ్వాస ఇవ సీతాయ వాతి వాయుర్మనోహర ఇదం మృష్టమిదం స్వాదు ప్రఫుల్లమిదమిత్యపి రాగమత్తో మధుకర కుసుమేష్వలీయతే. రామాయణం ఎందుకు గొప్పో, వాల్మీకి మహర్షి రచనలకు ఎందుకంత అందం వచ్చిందో స్పృశించాలని వాళ్ళ ఈ శ్లోకాలని కొద్దిగా వర్ణన చేస్తున్నాను. సీతాకోక చిలుక ఉంటుంది, ఆ మధుపం, ఆ తుమ్మెద, గండు తుమ్మెద పువ్వుల్లోకి వెళ్ళి వాలుతూ ఉంటుంది. వాలేటప్పుడు వెడుతున్నంతసేపు చప్పుడు చేస్తుంది, వెళ్ళి పువ్వులో వాలినప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ వెళ్ళేటప్పుడు అది పాట పాడుతూ ఝంకారం చేస్తూ వెడుతోందట. వెడుతుంటే రాముడు అంటారు అది ఝంకారం చేసి వెడుతోందని మిగిలిన కవులందరూ అన్నారు. వాల్మీకి మహర్షి అన్నారు అది ఝంకారం చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదయ్యా, నాకేమనిపిస్తోందో తెలుసా? ట్రైన్ ఎక్కుదాం ట్రైన్ ఎక్కుదాం ట్రైన్ ఎక్కుదాం అనుకుంటాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత సీటు దొరికితే చాలు, సీటు దొరికితే చాలు, సీటు దొరికితే చాలంటాడు. తీరా రైలు వచ్చిన తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉందనుకోండి, ఎక్కగానే ఎక్కడో అక్కడ చోట కూర్చున్నవాడిని నాకు చూపించండి, ఒక్కనాటికి కూర్చోడు. వాడు ఏం చేస్తాడంటే ముందు అటు పరిగెడతాడు, ఇక్కడ కూర్చుందాం ఇక్కడ కూర్చుందాం అంటాడు. ఆ తర్వాత భార్య అంటుంది కాదు కాదు ఇలా రండి, ఇక్కడ కిటికీ పక్కన 2 సీట్లు ఖాళీ అంటుంది. ఆయన అంటాడు లేదు ఇక్కడ ఖాళీ అంటాడు. కాదు కాదు ఇక్కడ కుర్చీలు బాగున్నాయి, కొంచెం ఆ పేడు అది చాలా అందంగా ఉంది, ఇక్కడికి వచ్చేసేయండి, డోర్ కూడా దగ్గరగా ఉందంటుంది. అంటే మళ్ళీ భర్త అటు పరిగెడతాడు, పిల్లలు ఈలోగా అటు పరిగెడతారు. ఖాళీగా ఉన్నది దొరికితే మనస్సు ఒప్పుకోదు. ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుందని పరిగెత్తినటువంటి మనుషుల్లా భ్రమరములు ఝంకారం చేస్తున్నాయంట లేదు మహర్షి. ఈ పువ్వు ఎంత బాగుందో, ఈ పువ్వు ఎంత బాగుందో, ఇదెంత మధురంగా ఉందో, ఇదెంత పరిశుద్ధంగా ఉందో, ఇదెంత అరవిరిసిందో, ఇదెంత తీయగా ఉందో అని చెప్పుకుంటూ అందులోకి ఇందులోకి అందులోకి ఇందులోకి మనుషులు పరిగెత్తినట్టు పరిగెడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయా లక్ష్మణ, ఈ భ్రమరములను చూస్తూ ఉంటే నాకు అలా అనిపిస్తోంది అన్నారు. ఏమి భావన, మనం ఇన్ని గండు తుమ్మెదలు చూస్తుంటాం, ఎప్పుడైనా మనకు అసలు అటువంటి భావన వస్తుందా? వాల్మీకి మహర్షి రచన వైచిత్రి చూడండి ఎలా అనుభవిస్తాడో, నిజంగా మహానుభావుడైన. నినీయ పునరుత్పత్య సహసాన్యత్ర గచ్చతి మధులుబ్ధో మధుకర పంపాతీరత్రుమేశ్వసౌ. అల్లరి చేస్తూ చప్పుడు చేస్తూ పాట పాడుతున్నటువంటి ఈ తుమ్మెద వెళ్ళి పువ్వులో ఇలా వాలుతుంది. ఒక్కొక్కసారి వాలిన తుమ్మెద నిశ్శబ్దంగా అలా చాలా సేపు ఉంటుంది. అది కూడా మీరు నిజంగా గమ్మత్తు గమనించాలి. 2 రెక్కలు మెల్లగా విప్పుతుంది, మెల్లగా కప్పుతుంది, మెల్లగా విప్పుతుంది, మెల్లగా కప్పుతుంది, అలా ముందుకు వంగుతుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది. మీరు అనుకుంటారు ఇంకా ఉంటుంది అనుకుంటారు, గబక్కని లేచిపోతుంది. ఎందుకు లేచిపోతుందో మీరు కనిపెట్టలేరు. ఎప్పుడు లేచిపోతుంది పువ్వులోంచి మీరు చెప్పలేరు. అలా చాలా బాగుందని పువ్వులో పడుకున్న తుమ్మెద హఠాత్తుగా లేచిపోతోంది చూసావా లక్ష్మణ, అది మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. ఎప్పుడు ఆ పువ్వులోంచి పైకి లేస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంత అందంగా ఉందయా ఈ సన్నివేశం. ప్రకృతిలో ఉండేటటువంటి విషయాల్ని గమనించి పరవశించిపోయే హృదయం ఉంటే గడ్డి పువ్వు మీద వాలుతున్నటువంటి తుమ్మెదల యొక్క గుంపుల్ని చూస్తూ కూర్చున్నా ఆ మనస్సు ఆనందపడిపోతుంది. లోపల ఉంటే కదా బయట ఆనందించడానికి. రమయతి ఇతి రామః, అందరినీ ఆనందింపచేసేవాడు, తాను ఆనంద స్వరూపుడైనవాడు. అందుకని ఆయన ఎక్కడున్నా ఆనందమే ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి రాముడు అంటాడు ఇవన్నీ ఉన్నాయి కానీ లక్ష్మణ, నా మనస్సు మాత్రం ఎంత మాత్రం ఆనందంగా లేదు. ఎందుకో తెలుసా? వీటన్నిటికీ పక్కన ఒక ముక్తాయింపు ఉండాలి. ఎంత బాగానో పప్పు వండారు, ఎంత బాగానో కూర వండారు, ఎంత బాగానో పచ్చడి చేశారు, అన్నిటిలోనూ ఉప్పేయడం మర్చిపోయారు. ఏమిటి ఉపయోగం? అలా స్మిత హాస్యాంతరయుతం
గుణవన్ మధురం హితం వైదేహ్యా వాక్యమతులం కదా శ్రోష్యామి లక్ష్మణ. ఇలాంటప్పుడు సీతమ్మ నా పక్కనుండి అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ, అప్పుడప్పుడు నాకు హితమైన మాటలు మాట్లాడుతూ, హాస్యమాడినా నాకు మంచి మాట చెప్పినా ఆవిడ నోటి వెంటొచ్చినటువంటి మాట మధురాతి మధురమైన మాటలతో కూడినటువంటి ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది? అన్నీ ఉన్న ఉప్పు లేని పప్పులా ఈ కళ్ళతో ఎన్ని చూసినా ఈ చెవుల్లో సీతమ్మ మాటలు పడితేనే ఈ కళ్ళతో చూసిన దానికి అందం. ఇక్కడ సీతమ్మ మాట వినపడకపోతే వీటితో ఎన్ని చూసినా నేను అనుభవించలేను లక్ష్మణ, నాకు ఆనందం లేదు. అందుకు నువ్వేం చేస్తావో తెలుసా? ఏమర్థమైపోతోంది? సీతమ్మ లేకుండా నేను జీవించలేను. అందుకు నేను చేస్తావు? గచ్చ లక్ష్మణ పశ్యత్వం భరతం భాతృవత్సలం నహ్యహం జీవితం శక్తస్తామృతే జనకాత్మజాం. సీతమ్మని విడిచి నేను ఉండలేను, అందుకని నా శరీరం పడిపోతుంది. నువ్వు తొందరగా అయోధ్యకు వెళ్ళిపో, భరతుణ్ణి పట్టాభిషేకం చేసేసుకోమను. మాట్లాడితే ఆయనకి బాధ ఎక్కువ కలిగినప్పుడల్లా ఈ మాట చెప్తూ ఉంటాడు, లక్ష్మణాన్ని వెళ్ళిపో అని. లక్ష్మణాన్ని వెళ్ళిపో అనేంత వరకు ఆయన ఊరుకుంటాడు. ఆయనే వండవు, ఆయనే పొందుతాడులే స్వస్థత అని ఊరుకుంటాడు. లక్ష్మణాన్ని వెళ్ళిపో అనేటప్పటికి ఆయన ఉలికి పడతాడు, ఆయన వెళ్ళలేడు. అందుకని ఆయన వెంటనే ధర్మాన్ని బోధించడం మొదలు పెడతాడు. ఆయన అంటాడు, స్మృత్వా వియోగజం దుఃఖం త్వజ స్నేహ ప్రియేజనే అతిస్నేహ పరిష్వంగా దత్తిరార్థాపి దహ్యతే. అనయ్య నీకొక్క మాట చెప్పనా? స్నేహం ఉండవలసిందే, ప్రేమ ఉండవలసిందే, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ అనుకో అన్నయ్య, భరించడం కష్టం. ఈ మాట రాముడు అన్నాడని మనం ఇంత సాగ తీసుకోక్కర్లేదు, ఓహో నాలుకలు పీకేసుకోక్కర్లేదు. ఇలాగా ఏమిటండి రాముడు కూడా అలా అండమా అండి అని బెంగ పెట్టేసుకుని ఇలా పెదవులు లాగేసుకుని నాలుకలు లాగేసుకుని అనక్కర్లేదు. ఎందుచేతనంటే మనమ్మాయే అత్తవారింటికి వెళ్ళి మొట్టమొదటిసారి పురిటికి మన ఇంటికి వచ్చింది అనుకోండి, వచ్చిన దగ్గర నుంచి ఆయన ఈ పాటికి లేచి ఉంటారు, ఆయన ఈ పాటికి మొహం కడుక్కుంటారు, ఆయన ఈ పాటికి టిఫిన్ తింటారు. పాపం నేను లేను కదా ఎక్కడికి వెళ్ళి టిఫిన్ తింటారో, ఆ దిక్కుమాలనాడేమో 8 అయితే ఇడ్లీ అయిపోయింది అంటాడు, ఈయనేమో అనుష్ఠానం అవి ఇవి అని పాపం 8ంటికి వెళ్ళి ఉంటారు. పిచ్చి ఆయనకి ఇల్లు తుడుచుకోవడం కూడా సరిగ్గా రాదు అని, అమ్మ స్నానం చేయవే అన్న తర్వాత స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకోవే అంటే ఆ పూజ గదిలోకి వెళ్ళొచ్చి పాప ఆయన ఏం పూజ చేసుకున్నారో ఏమిటో, పూలు వాడు వచ్చాడో లేదో అని, అన్నం తినవే అంటే అన్నం దగ్గర కూర్చుని అటు తిరిగి కళ్ళు ఒత్తుకుని పాప ఆయన ఏం తిన్నారో ఏంటో అందనుకోండి. కాసేపు ఆగి మనం ఏమంటాం? ప్రేమ ఉండవలసిందే, కానీ ఉసే నువ్వు మరీ ఇలా విర్రెట్టుకో కుసుమా, మంచిది కాదు, కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు. చేత నువ్వు సంతోషంగా ఉండు, మాకు ఉన్నారు మొగుళ్ళు, మేము పురుళ్ళోసుకున్నాం, ఏమిటిది అంటలా మీ అందరు అన్నవాళ్ళు కారు. మీ అందరూ అంటే విన్నవే కదా నేను చెప్పింది, నేను అనడానికి అవకాశం ఏం లేదు అలాగా. అందుకని ఎంత అందంగా అన్నాడో చూడండి లక్ష్మణుడు. బాగా తడిసిపోయినటువంటి ఒత్తి నీటి చేత చాలా ఎక్కువ తడిసిపోయింది అనుకో అన్నయ్య, అదే ఆ నూనెలో విపరీతంగా తడిసిపోయినటువంటి ఒత్తి అనుకోది, అది ఆ తడి కాని కొద్దిగా తగిలితే అంటుకోని దానిలా మరీ ప్రేమ ఎక్కువైపోయినా ఏమవుతుందంటే దానివల్ల స్వస్వరూపం చెడిపోతుంది. అందుచేత మరీ అంత పిచ్చి ప్రేమ పనికిరాదన్నయ్యా, ఉదిన్ని ప్రేమించవలసిందే, ఇంకంతకన్నా పాపం ఏమంటాడు. అందుకని అన్నయ్య మరీ ఇంత ప్రేమ యది గచ్చతి పాతాళం తతో యదికమేవవా సర్వదా రావణస్తావ న భవిష్యతి రాఘవ. అన్నయ్య నువ్వు గుర్తు పెట్టుకో, నీకు ఇంత దుఃఖమునకు కారణమైనటువంటి రావణాసురుడు స్వర్గలోకానికే వెళ్ళని పాతాళలోకానికి వెళ్ళి దాక్కొని ఒకవేళ మళ్ళీ తన తల్లి కడుపైనటువంటి దితి కడుపులో దూరిపోని వాణ్ణి మాత్రం వదిలిపెట్టను, చంపి తీరుతానన్నయ్య. నువ్వు ఈ దుఃఖాన్ని మాత్రం విడిచిపెట్టు. దుఃఖాన్ని పొందావా ఉత్సాహం నశించిపోతుంది. నిజంగా ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. మనిషికి విపరీతమైనటువంటి దుఃఖం కలిగితే దానివల్ల మొదట కలిగేటటువంటి క్లేశం ఉత్సాహం నశించిపోతుంది. ఉత్సాహం ఎప్పుడైతే నశించిపోయిందో ఉత్సాహో బలవాన్నార్య నాస్తుత్యాహత్పరం బలం స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. నాకు అనిపిస్తుంది అసలు ఈ సర్గలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు, లక్ష్మణమూర్తి చెప్పిన శ్లోకాలు, ఈ శ్లోకాల్ని 10th క్లాస్లో ఇంకా ఎగ్జామినేషన్కి ఫస్ట్ టైం పాపం వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్కి పెడతారు. 7th క్లాస్ కామన్ ఎగ్జామినేషన్ అంత లెవెల్లో ఉండదు కాబట్టి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటటువంటి పిల్లలకి ఈ సర్గలో లక్ష్మణుడు చెప్పినటువంటి కొన్ని శ్లోకాల్ని తీసి కూర్చోపెట్టి ఆ పిల్లలకి చెప్తే నిజంగా అంతకన్నా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇంకోటి ఉండదు. పిల్లలు పరీక్ష పేపర్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో,
ఎంత సంతోషంగా బయలుదేరాలో, ఎలా వెళ్ళాలో, ఆ ఉత్సాహం ఎలా పోగొట్టుకో. ఎందుకంటే తెలిసి తెలియని వయస్సులో ఇంకా విరిసి విరియని మొగ్గల్లాంటి పిల్లలు అపీర్ అయ్యే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అది. చాలా మంది భయం చేతనే సరిగ్గా రాయలేరు, స్మృతి కోల్పోయి. దాన్ని తొలగించడానికి నిజంగా ఈ శ్లోకాలు ఎంత అద్భుతంగా పనికొస్తాయో. ఒక గొప్ప ప్రిస్క్రిప్షన్ లాంటిది. ఆయన అంటాడు, ఉత్సాహో బలవాన్నార్యానాస్తుత్యాహత్పరం బలం స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది అన్నది లేదు. ఉత్సాహం కాని పోయిందా, తన లోపల ఎంత శక్తి ఉండని అంత నిద్రాణమైపోతుంది దుఃఖం చేత, భయం చేత. అందుకని అప్పుడు తను చెయ్యవలసిన పని ఇంకా జ్ఞాపకానికి రాదు, స్మృతి పోతుంది. స్మృతి పోకుండా ఉండాలంటే ఉత్సాహం ఉండాలి. ఇప్పుడు ఇదేమిటి, నేనెందుకు చేయలేను, ఎవరు వాడు, ఎక్కడ కొట్టబోతాడు, నేను తెచ్చుకుంటాను నా భార్యని. నువ్వు లోకైక వీరుడివి, నువ్వేమిటన్నయా ఇలా దుఃఖపడ్డాం? ఇలా దుఃఖపడితే నీలో ఉన్న ప్రతిభ బయటికి వస్తుందా? ప్రతిభ బయటకి రావడం అనేటటువంటి మార్గాన్ని మూసేసేటటువంటిది దుఃఖం, శోకం, భయం. ఈ కవాటమునకు అడ్డుపడే వాటిని తీసేయాలి. తీసేస్తే అటువంటి వాడికి సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఈ లోకంలో దుర్లభం అన్నది లేదు, వాడు సాధించి తీరుతాడు. మీరు అందుకే ఒక్కొక్కసారి చూడండి, మామూలుగా మీరు క్లాస్ టీచర్ని వెళ్ళి అడిగితే ఈ పిల్లాడికి తప్పకుండా అమ్మ 90 మార్కులు వస్తాయని చెప్పినటువంటి పిల్లలకి 60 మార్కులు వస్తాయి. ఒక్కొక్కరు 60 మార్కులు తెచ్చుకునేటటువంటి పిల్లలు 80 మార్కులు తెచ్చుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది టీచర్స్కి బాగా అనుభవంలో ఉంటుంది. అమ్మా దుర్గాదేవి గారు, అది ఎందుకని జరుగుతుంది అంటే, విన్నటువంటి విషయాన్ని ఒక్కొక్కడికి ఆ సమయంలో ఈశ్వరానుగ్రహంగా ఉత్సాహం పొటమరిస్తుంది. వాడు ఎప్పుడు అన్ని ప్రశ్నలు తెలిసినవి కనపడతాయని వాడు అనుకోలేదు. వాడు అదృష్టం, వాడు కళ్ళతో ఇలా పేపర్ చూసేటప్పటికి 6 ప్రశ్నలు వాడికి గుర్తున్నవి టక్కన కనపడ్డాయి. అంతే, ఉత్సాహం బయటకు వచ్చేస్తుంది. అమ్మయ్య రాసేద్దామని మొదలెట్టేస్తాడు. మొదలెట్టేసేటప్పటికి ఇంతకు ముందు లీలగా ఉన్నవి కూడా ఉత్సాహంలో గబగబా జ్ఞాపకానికి వస్తాయి. 100కి 95 తెచ్చుకోవాలి, 96 తెచ్చుకోవాలి, లేకపోతే నాన్నగారు ప్లాస్టిక్ వైరెట్టుకుని ఉరేసేస్తారు, అమ్మ చీపురు కట్టెట్టి కొట్టేస్తుంది, మేనమామ గదిలో పెట్టి తిట్టేస్తాడు. ఇంత భయంతో రేపు పొద్దున్న టీచర్లు ఏమ్మా నీకు రాలేదా 98 మార్కులు అని అడుగుతారు. మా నాన్నగారు తొలం చేసుకుంటారు, మా అమ్మ తొలం చేసుకుంటుంది. ఇంత టెన్షన్ లీడ్స్ టు వర్రీ లీడ్స్ టు ఫియర్ లీడ్స్ టు బ్లాకేజ్ లీడ్స్ టు then failure of remembrance at least results in a total disastrous failure. ఆఖరికి వాడికి ఏది జ్ఞాపకం రాక పేపర్ తగలబెట్టి ఇంటికి వచ్చేస్తాడు. దాని ఎఫెక్ట్ మిగిలిన పేపర్ల మీద పడిపోతుంది. అందుకని తనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ప్రోధి చెయ్యాలి. కొత్తగా ఎక్కడి నుంచి తెస్తారు, ఎక్కడి నుంచి తయారు? ఉన్న ఉత్సాహానికి అడ్డుపడిన దాన్ని తొలగించాలి. తొలగించి ఉత్సాహాన్ని మళ్ళీ ప్రచోదనం చెయ్యాలి. అందుకే మనం ఏ మంత్రం చేసినా ఒక మాట అంటాం, ధియో యోన ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్, నా బుద్ధి ప్రచోదనము జరుగుగాక అంటాం. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి లక్ష్మణుడు. అన్నయ్య, ఇవాళ నువ్వు దుఃఖం చేత నీ స్వస్వరూపాన్ని మర్చిపోతున్నావు. నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు మహాజ్ఞానివి. అటువంటి వాడివి భార్యని రాక్షసుడు ఎత్తికెడితే నువ్వు ఇక్కడ కూర్చుని లోకములలో ఉన్న రాక్షసులందరినీ ఒక మంత్రాన్ని జపించి వేసి చంపగలిగినటువంటి వాడివి. అటువంటి వాడివి ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడని నువ్వు బెంగెట్టుకోవడం ఏంటన్నయ్యా? వాడు మళ్ళీ అమ్మ కడుపులో కెడితే అంటే పరమ దుస్సాధ్యమైన విషయం చెప్పారు. పాతాళంలో దాక్కున్నా దాక్కోవచ్చు, స్వర్గంలో దాక్కున్నా దాక్కోవచ్చు. ఒకసారి పుట్టేసి పైకొచ్చి అంత అయిపోయినటువంటి పిల్లాడు మళ్ళీ అమ్మ కడుపులో దాక్కుంటాడా? ఒక్కనాటికి దాక్కోడు. ఒకవేళ అలా దాక్కున్నా కడుపులో ఉన్నవాడిని ఉన్నట్టు చంపేస్తానన్నయ్య అన్నాడు లక్ష్మణుడు. ఇది ఉత్సాహంతో వచ్చిన మాట. అందుకనన్నయ్య, నీకన్నా ప్రాజ్ఞుణ్ణా, నీకన్నా గొప్పవాణ్ణా, నీకు చెప్పవలసిన వాణ్ణా? అన్నయ్య, ఉత్సాహాన్ని పుంజుకో, ఈ బాధ విడిచిపెట్టేసేయ్ అన్నాడు. అంటే తావృశ్యమూకస్య సమీపచరి, ఒక్కసారి సంతోషాన్ని పొందాడు మహానుభావుడు. తప్పకుండా లక్ష్మణ, ఇది ఉండవలసిన స్థితి. కుటుంబము అని ఎందుకు పిలుస్తారంటే, ఒకడు కుటుంబంలో ఎవడైనా ఒక ఉద్విగ్నతకి, ఒక శోకానికి, ఒక దుఃఖానికి లోనయ్యాడు అనుకోండి, ఇవాళ వచ్చినటువంటి బ్యాడ్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంట్లో ఎవరైనా ఒకడు ఏదైనా పెద్ద పొరపాటో ఒక పరీక్షలో ఏమైనా ఇబ్బంది పడ్డమో జరిగితే వెంటనే మిగిలిన వాళ్ళందరూ దుమ్మెత్తి పోసేసి వీళ్ళు కళ్ళనీళ్లు పెట్టేసుకుని వీళ్ళు ఏడిచేసి
ఇంకా అసలు ప్రపంచం అంటే ఏమిటో తెలియని పిల్లల మీద తీసుకొచ్చి ఇంతంత టెన్షన్లు పారేస్తే అసలు 5 ఏళ్ళు వచ్చే వరకు మాటలే పూర్తిగా రావు. 8, 9 ఏళ్ళు వచ్చే వరకు ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల గురించిన సమగ్ర జ్ఞానం తెలియదు. ఈలోగా మీరు రోజుకి 8 గంటలు 9 గంటలు వీపుకి చాకి మూటలు కట్టినట్టు కట్టి స్కూలుకి పంపిస్తున్నారు. వాళ్ళకి ప్రపంచాన్ని తెలుసుకునేటటువంటి అదృష్టమే లేదు. ఒక పక్క కడుపులో బాధ. ఎందుకని? కంఠం బాగా రావాలంటే వచ్చే రోజుల్లో ఏది ఉండాలి? చిన్నతనంలో పిల్లలు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ అంత దూరంలో ఉన్నవాడిని పరిగెత్తుకెళ్ళి వాడి వెనకాతల వాడిని ముట్టేసుకున్నప్పుడు ఎంత సంతోషం! ఉట్టని అరుస్తాడు వాడు. ఉట్టని అరిచినప్పుడు ఆ ఆనందంలో వాడి అరిచిన అరుపులకి వాడి కంఠం విచ్చుకుంటుంది. విచ్చుకొని వాడు తర్వాతి కాలంలో ఎప్పుడైనా ఉపన్యాసం చెప్తే మైకు ఫెయిల్ అయిపోయినా వాడి కంఠం అందరికీ వినపడుతుంది. అసలు ఆటే లేకపోతే వాడి కంఠమే వస్తుంది. ఎప్పుడూ వాడి కంఠం హీనస్వరంతోనే ఉంటుంది. ఎందుకు పనికి వస్తుంది ఆ కంఠం అంటే? ఎప్పుడైనా కోపం వస్తే కేకలేయడానికి 3 రోజులు భార్య మళ్ళీ పాలల్లో మిరియాలు కలిపి ఇవ్వాలి, వెంటనే పోతుంటుంది ఆ కంఠం. అందుచేత ఆ ఆటాడుకోవడంలో, ఆ సంతోషంలో, ఆ పరిగెత్తడంలో ఆనందధాతువులు శరీరంలోంచి విడుదలవుతాయి. ఎంత విడుదలైతే గుండె అంత బలంగా ఉంటుంది. గుండె ఎంత బలంగా ఉంటే తను వచ్చే జీవితంలో టెన్షన్స్కి లోనవుతాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక టెన్షన్స్ అన్ని 40వ ఏడు నుంచే. తట్టుకోవడానికి కావలసిన బలంతో కూడిన గుండె చిన్నతనంలో తయారవ్వాలి. ఎక్కడ తయారవుతోంది? ఎక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు? ఎంతసేపు 2 balls left, 4 balls required in వెయిటింగ్ కంటెస్టెంట్ ఇలా అనుకుంటూ టీవీ వంక చూడడం. 1 ball left, 3 balls required. ఆ స్టేడియం అంతా చూపించడం, బ్యాట్స్మెన్ ని చూపించడం, వాడు పరిగెత్తుకొచ్చి మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం. వీడికి చిన్నతనంలోనే బీపీ పెరిగిపోవడం, కళ్ళు దెబ్బతినేయడం. 12వ ఏటే భూతద్దాల కళ్ళజోడు, చాకి మూట, వాడికి బీపీ, వాడికి హార్ట్ ట్రబుల్. ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం రమ్మంటే? ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చేస్తున్నాడు కనుక. ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చెయ్యకూడదో చేస్తున్నాడు. ఇంకెక్కడ ఉంటుంది ఆరోగ్యం? ఒక్క స్కూల్లో నాకు తెలిసి అందంగా అసలు నిజంగా 9th క్లాస్ 10th క్లాస్ ఏజ్లోనే ఎక్కువ ఆడుకోవాలి పిల్లలు. ఎంత ఎక్కువ ఆడుకుంటే మేధస్సు అంత వికసిస్తుంది ఆనందంతో. ఎవరు ఆడిస్తారు? పబ్లిక్ వచ్చేస్తోని చదివి, పబ్లిక్ వస్తూ చదివి ఎంత రిసీవ్ చేసుకుంటుందో ఆ చిన్న బ్రెయిన్. 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు 10th క్లాస్కి అపీర్ అవ్వాలి. 9th క్లాస్ నుంచి టెన్షన్ మొదలు. తిరుపతి వెళ్దాం కొడుకడ్డు, శ్రీశైలం వెడదాం కొడుకడ్డు, పెళ్లికి వెడదాం కొడుకడ్డు. వాడికి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎక్కడికన్నా పెడదాం, వాడు 10th క్లాస్లో ఉన్నాడు కదా, ఎలా పెడతాం? వాడికి ఇదేదో పెద్ద గండంలా ఉంది. నాకు పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వెళ్ళరు. ఏమండి మీరు రామాయణానికి వెళ్ళలేదే, మా అబ్బాయికి 10th క్లాస్ కదండి, నేను వెళ్ళిపోతే వాడు చదవడు. వాడికి ఎలా ఉంటుంది వినేవాడికి? నేను దొంగని, పోలీసాడు కూర్చున్నట్టు మా అమ్మ కూర్చుంటే నేను చదువుతాను, లేకపోతే నేను దౌర్భాగ్యుడిని, నేను చదువుకోను. వాడికి అదే అలవాటు అవుతుంది. అలా కూర్చుంటే ఎందుకు చదవరా నువ్వు? నాకు తెలుసు నాన్న, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. నువ్వు అమ్మ మాట జవదాటం, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను నాన్న రామాయణానికి వెళ్ళొస్తాను. నీ వల్ల అమ్మ రామాయణం వినకుండా భ్రష్టురాలవడం కోరుకునే కొడుకు కాడు నా కొడుకు. నేను రామాయణానికి వెడితే తన బాధ్యత తాను తెలుసుకుని తను చదువుకునే కొడుకు నా కొడుకు అని నువ్వు 4 ఇళ్ల ముందు చెప్పి, నాన్న తలుపేసుకుని నువ్వు చదువుకుంటుండ్రా రామాయణానికి వెళ్ళొస్తాను అని నువ్వు చెప్పు. వాడికి ఆ బాధ్యత వస్తుంది. ముందు నువ్వే నేనుంటే కానీ వాడు చదువుకోడండి, నేను కూడా పాలట్టుకు వాడి పక్కన కూర్చోవాలండి. వాడికి ఎప్పుడూ జీవితాంతం ఇంకోడు కాపలా ఉంటే తప్ప బతకలేని స్థితి నువ్వు అలవాటు చేస్తున్నావు పారసైట్గా. రామాయణం ఉట్టి రామాయణం కాదు మహాప్రభో. ఒక్కొక్క శ్లోకం వెనకాల ఇవాళ మన జీవితాలు ఎంత గడి తెప్పాయో నేర్పుతుంది. ఇంత టెన్షన్ తీసుకెళ్లి మీరు వాళ్ళ మీద పారేస్తే 97, 98, 99 ఉంటే కానీ A1 ఆ సెక్షన్స్ లోకి సీట్ ఇవ్వరు. ఆ సెక్షన్ లోకి మళ్ళీ సీట్ రాకపోతే మళ్ళీ అదో డిస్క్వాలిఫికేషన్, మళ్ళీ పాపం తల్లిదండ్రులకి. మళ్ళీ అందులో కన్సెషన్, వాడు అక్కడే కూర్చుంటాడు. మిగిలిన వాడు అంతా కూడా డిస్క్రిషన్, వాడు పనికి మాలిన వాడు. ఏమైపోతుంది పిల్లల్లో? ఈ టెన్షన్ అంతా వెళ్ళి పడిపోయి ఏమీ తెలియని పిల్లలు ఆ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారంటే 15-16 సంవత్సరముల వయస్సులో అంతగా పిల్లల్ని నలిపేసేటటువంటి అమానుష కృత్యం చేస్తున్నటువంటి సమాజాన్ని తయారు చేసినందుకు మనం బాధ్యులం కాం. మనమందరం బాధ్యులమే. ఈ వ్యవస్థ గాడి తప్పి మళ్ళీ మార్గంలో పడాలి. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే రోజు రావాలి. పార్కు కట్టేవాడు ఉంటాడు, మొక్క ముట్టుకోకు. పిల్లలు పరిగెత్తకూడదు, పిల్లలు అరవకూడదు. దానికి తగ్గట్టు దిక్కుమాలిన అపార్ట్మెంట్ కల్చర్. నా ఇంటి ఫ్లోరింగ్ కింద వాడికి రూఫ్.
వీడు గట్టిగా ఒక్క అడుగేస్తే కిందవాడు మాస్టర్ నిద్ర పట్టట్లేదు, అలా గట్టిగా నడుస్తారేటండి అంటాడు. పాపం వాడు అందులో ఆటాడలేడు, ఓ పాట పాడలేడు, సంతోషంగా ఓ అడుగు వెయ్యలేడు. ఎక్కడి నుంచి వస్తుంది వ్యాయామం? అందుకని వెళ్ళని సైకిల్ ఒకటి అక్కడ పెట్టుకుని దాన్ని తొక్కుకోవడం, అది వెళ్ళదు, తొక్కుకోవడం. వాడికి అదే వస్తుంది జీవితంలో. వాడు చేసే ఏ ప్రయత్నం చేత ఫలితం ఉండదు. ఎంత అసహ్యకరమైన విషయం చూడండి. వాడు ఇంకా ఆడుకోలేడు, వాడు ఇంకా పాడుకోలేడు, నీ జీవితం అంతేరా అని నిర్ణయం చేసేసి తండ్రి వెళ్ళని సైకిల్ కొని అక్కడ పెట్టి ఇది తొక్కు. వాడు ఏమిటి తొక్కుతాడు? ఆ వయస్సులో వాడికి ఏం ఆనందం ఉంటుంది? అది అట్టుకుని వాడు ఓ తొక్కడం. ఇప్పుడు పాలు తాగు. ఏమిటి పిల్లలకు ఆనందం? నిజంగా ఇవాళ సమాజంలో పిల్లల్ని పెడుతున్నటువంటి హింసకి సిగ్గుతో మనందరం తలొంచుకోవాలి. ఉత్సాహాన్ని నాశనం చేసేస్తున్నాం. ఏ వయస్సులో నిజంగా ఉత్సాహం పరవళ్లు తొక్కుతుందో, ఏ స్కూల్కి వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ లిటరేచర్ లో రావడానికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కారణమని క్లెయిమ్ చేసుకోగలిగిన విద్యా సంస్థ భారతదేశంలో ఉందా? స్వేచ్ఛగా పెరిగి కోయిల పాటలు వింటూ మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ విడిచిపెట్టారు కనుక కోయిల పాటలు వింటూ వెళ్ళిపోతున్నటువంటి కాలువ యొక్క శబ్దాన్ని వింటూ ఈదుతున్నటువంటి చేపల పిల్లల యొక్క సౌందర్యాన్ని చూస్తూ నిన్నటి మొగ్గరేపటి పువ్వుగా విచ్చుకోవడంలో ఉన్న అందాన్ని గమనించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క హృదయం పరవశిస్తే గీతాంజలి వస్తే, దానివల్ల నోబెల్ ప్రైజ్ వస్తే మా దేశానికో నోబెల్ ప్రైజ్ ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత మనం పెట్టుకున్న విద్యా వ్యవస్థలో లిటరేచర్కి నోబెల్ ప్రైజ్ తెచ్చిన వాడు ఒక్కడిని నాకు చూపించండి. ఏ ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేస్తుంది? ఎక్కడుంది మనకు అధికారం? మనది సమగ్రమైన విద్యా వ్యవస్థ అని చెప్పుకోవడానికి. ఉత్సాహో బలవాన్ నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేష్మిన్ నకించిదపి దుర్లభం. ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి లక్ష్మణుడు. ఉత్సాహం నీరు కారిపోతే వాడు భ్రష్టు పట్టేస్తాడనయా, ఎందుకు పనికిరాడు. అందుకే మాకు చిన్నతనంలో మోరల్ అని ఒక క్లాస్ ఉండేది. ప్రత్యేకం ఆ క్లాస్ దేనికి అంటే నీతి కథలు చెప్పడం, పంచతంత్రం చెప్పడం, జీవితంలో ఎలా మసలుకోవాలో చెప్పడం. ఎంత అందంగా చెప్పేవారో ఆ కథలు ఆ మాస్టర్లు. సాయంకాలం లాస్ట్ పీరియడ్ మోరల్. పగలంతా లెక్కలు అవి ఇవి చేసినటువంటి పిల్లలకి 4ంటికి మోరల్ క్లాస్ మాస్టర్ వస్తున్నారంటే ఎంత సరదాయో. ఆయన వచ్చి ఏదో ఓ పిచ్చుక ఒక కాకి అని ఒక కథ మొదలెట్టేవారు. ఓ గొప్ప నీతి జీవితంలో చెప్పేవారు. అంతే, అది ఇక్కడ పాతుకుపోయేటట్టుగా ఉండేది. అలా ఏదో ఉత్సాహాన్ని రెచ్చగొట్టగలిగిన శక్తి. అందుకు నాన్నయ్య, ఉత్సాహాన్ని పాడు చేసుకోకు, ఉత్సాహాన్ని పెంచుకో. నువ్వు సాధించలేనిది జీవితంలో లేదు. రాముడికి తెలియదా? కానీ ఎంత తెలుసున్నవాడికి శోకం ఆవరిస్తే మిగిలినటువంటి వాళ్ళు ఇలా ప్రోధి చేయగలిగిన వాళ్ళై ఉండాలి. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. నిజంగా సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించగానే పక్కనున్న లక్ష్మణుడు ఇంకేముందనయా అయిపోయింది మన పని అని ఓ మాట అనుంటే రామాయణం ఇలా ఉండేదా? ఆనాడే రాముడు 3 లోకాలని లయం చేసేసను. పక్కనున్నవాడు, తోడ పుట్టినవాడు ఎలా ప్రవర్తించాలో నేర్పింది మనకి శాస్త్రం. ఇంట్లో ఉన్నవాళ్ళు దేనికి అంటే ఒకడికి ఆపదొచ్చినప్పుడు తీసుకెళ్లి వాడి నెత్తి మీద మట్టి పోసేసి వాడి మీద కారం జల్లేసి వాడిని అల్లరి పెట్టేయడానికి కాదు, మాటలతో ఉపశాంతి కల్పించి మళ్ళీ వాడిని మార్గంలో నడిపించడానికి. అందుకు ఇంత అందమైన మాట చెప్తే ఇద్దరు బయలుదేరి ఆ ఋష్యమూక పర్వత శిఖరముల వైపుకి నడుస్తున్నారట. నడుస్తుంటే ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుంచి సుగ్రీవుడు చూశాడు కిందకి. చూస్తే రామచంద్రమూర్తి లక్ష్మణుడు కలిసి నడిచొస్తున్నారు. తా వృష్యమూకస్య సమీపచారి చరంతదర్శాద్భుత దర్శనీయౌ శాఖామృగాణాభదిపస్తరస్వి వితత్రసేనైవ విచేష్ట కించిత్. అక్కడ నారచీర కృష్ణాజినము ధరించినటువంటి వాడై చేతిలో ధనస్సు పట్టుకొని ఆ రామలక్ష్మణులు వస్తుంటే చూసినటువంటి సుగ్రీవుడు వెంటనే చేష్టలుడిగిపోయి భయంతో గడ్డకట్టిపోయాట. ఇక్కడ రాముడికి ఈయనేమో శోకం విడిచిపెట్టమని చెప్తుంటే ఇంకోడికి వచ్చింది శోకం పైన. ఏమిటి విచిత్రం అంటే ఆయనకి కూడా ఎందుకు అలా గడ్డకట్టుకున్నాడు? భయం చేత. ఏమిటి భయం? అమ్మో మా అన్నయ్య వాలంటే ఎవరో, ఎందుకు భయమో చెప్పక్కర్లేదు, నేను మీకు తెలుసు, ఎలాగో ఎదరొచ్చేస్తుంది రేపు కథ. అందుకని ఆ వాలి పంపించాడేమో. ఇదేమిటి వీళ్ళు ఎందుకు భయం సుగ్రీవుడికి? చూడడానికి మునికుమారుల్లా ఉన్నారు. అరణ్యంలో ధైర్యంగా తలలెత్తి చెట్లన్నింటి వంక చూసి వచ్చేస్తున్నారు. చేతిలో చూస్తే కోదండాలున్నాయి, వెనక చూస్తే అక్షయ బాణ తుణీరాలున్నాయి.
కాబట్టి చేతిలో ఆయుధాలతో వస్తున్నారంటే ఏం చెయ్యాలి? చంపడానికి వస్తున్నారు. చచ్చిపోతానేమో అని బెంగున్నవాడికి ఎవడు కనపడినా తన్ని చంపడానికి వస్తున్నాడనే భయం. అందుకని సుగ్రీవుడికి భయం ఏంటంటే, వాలి తను రాకూడదు కనుక ఈ పర్వతానికి వీళ్ళిద్దరినీ పంపించి ఉంటాడు. అందుకని నన్ను చంపడానికి వీళ్ళు వచ్చేస్తున్నారేమో అనుకున్నాడు. ఇలా అనుకున్నాడంతే గబగబా వచ్చాడు పరిగెత్తుకుంటూ మిగిలినటువంటి వానల దగ్గరికి. ఏతౌ వనమిదం దుర్గం వాలి ప్రణిహితౌ ధ్రువం ఛద్మనాచీరం వసనౌ ప్రచరంతా విహాగతౌ అన్నాడు. చూశారా, ఎవరో నారచీర కట్టుకున్నటువంటి ఇద్దరు వీరులు వచ్చేస్తున్నారు, వాళ్ళు నన్ను చంపడానికే వచ్చి ఉంటారు, రండి పారిపోదాం అన్నాడు. అని వెంటనే తన దగ్గరున్నటువంటి 4 వానర వీరులతో కలిసి ఎక్కడికి పారిపోతాడు? ఆ ఋష్యమూక పర్వతం మీదే ఉండాలి, ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరే ఉండాలి. అక్కడికి ఒక్క చోటికే వాలి రాలేడు. కానీ భయంలో ఉన్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? ఈ శిఖరం మించి ఆ శిఖరం మీదకి, ఆ శిఖరం మించి ఈ శిఖరం మీదకి, ఈ శిఖరం మించి ఆ శిఖరం మీదకి దూకుతూనే ఉన్నాడు. దూకుతున్నాడు కానీ వాళ్ళు వచ్చేస్తున్నారేమో అని మళ్ళీ ఇలా కిందకి చూస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరు ఇటే వచ్చేస్తున్నారా అని. ఇలా వీళ్ళు ఎగిరి దూకుతుంటే అక్కడ ఉన్న చెట్ల కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి, పువ్వుల కొమ్మలు. పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు ఇవన్నీ భయపడిపోయి దిక్కులకి పరిగెడుతున్నాయి. వీళ్ళు గెంతుతున్నారు. గెంతాడు ఓ చోట కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చుట్టూ 4 మంత్రులు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత హనుమ అన్నారు, ఎందుకు ఇలా గెంతుతున్నావు నువ్వు అని అడిగారు. అడిగి మహానుభావుడు కదా ఆయన యోగి పుంగవుడు. హనుమ ఒక మాట మాట్లాడారంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, లోకం ఉద్ధరింపబడిపోయిందని గుర్తు. బాలకాండలో, అయోధ్యకాండలో, అరణ్యకాండలో మన మనస్సుని సంస్కరింపచేసి హనుమ ఎక్కడ మాట్లాడినా అది చచ్చేటటువంటి వాణ్ణి కూడా ఆ భయాన్ని తీసేస్తుంది. హనుమ మొట్టమొదటి మాట ప్రారంభం చెయ్యడమే కిష్కింధకాండలో చచ్చిపోతానేమో అని బెంగెట్టుకున్నటువంటి వాడికి ఉన్నటువంటి భయాన్ని తీసేయడంతో మొదలు. అందుకని ఏమిటి దాని అర్థం? ఇంకిక్కడి నుంచి రామాయణం వినడం ఎక్కడికి తీసుకెడుతుంది? అన్నిటికన్నా పెద్ద బెంగ ఏంటి? చచ్చిపోతానండి, ఇంక బతకలేనంటాడు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించగలిగినటువంటి రీతిలో ఇంకా రామాయణం ప్రారంభం అవుతోంది. అటువంటి స్థితికి తిరుగుతోంది. అందుకని స్వామి హనుమ చచ్చిపోతానన్న వాళ్ళని మాటతో బ్రతికించడం మొదలు పెడతారు ఇంక నుంచి. అందుకని ఆయన అంటారు, ఆయన వంక చూసి ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిద. వాక్య కోవిదుడుటైన అంటే వాక్యము ఎలా మాట్లాడాలో, మాట ఎలా మాట్లాడాలో, మాట ఎలా ప్రయోగించాలో, ఆ మాట యొక్క ప్రయోజనమును ఎలా సిద్ధింప చేసుకోవాలో తెలుసున్నటువంటి వాడై మాట్లాడగలిగినటువంటి గొప్ప ప్రజ్ఞ ఉన్నవారట. అందుకని అటువంటి మహానుభావుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఆయన అంటారు, సంభ్రమస్తజ్యతే మేష సర్వైర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. ఎందుకయా ఈ శిఖరములన్నీ ఇలా ఎగురుతున్నావు, ఇలా తిరుగుతున్నావు వాలి? సుగ్రీవా, ఇక్కడికి వాలి రాడు కదా అన్నారు. మొట్టమొదట భయం ఎందుకు? వాలి వచ్చేస్తాడేమో. వాలి వస్తే మాత్రం వాలి చచ్చిపోతాడు. ఈ కొండ మీదకి రాకూడదు, వాలి శాపం ఉంది. వాలి రాడు, మరి నువ్వు ఇంకెందుకు పరిగెడుతున్నావు ఇలాగా? నీకు కనపడిన వాడు వాలి కాడు, మరి దేనికి గెంతులు? అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘు చిత్తతయాత్మానం నస్థాపయసి యౌ మతౌ. నువ్వు నీ కోతి బుద్ధి బయట పెట్టుకున్నావయ్యా, శాఖామృగంలాగే ప్రవర్తించావు. ఎవరో ఇద్దరిని చూసేటప్పటికి ఇంకా వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చేస్తున్న వాళ్ళే, పరిగెత్తేయడమే. ఏమిటయ్యా ఈ చపలత్వం? ఇది శాఖామృగానికి ఉండేటటువంటి లక్షణం. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, సుగ్రీవుడివి. ఇలా ఉన్నవాడు రాచరికం చెయ్యగలడా? బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత అవతల వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకొచ్చారో, వారి మనస్సులో ఏ భావన ఉందో తాను కనిపెట్టి దానికి అనుగుణంగా నడిచి తనని తన ప్రజల్ని రక్షించుకోగలిగినటువంటి సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డవాడినల్లా చూసి పారిపోతుంటే, ఇలా గంతులేస్తుంటే నువ్వు రేపొద్దున రాచపదవి ఎలా నిర్వహిస్తావయ్యా సుగ్రీవా? ఏమిటి పిచ్చి గెంతులు, ఏమిటి ప్రవర్తన అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, లక్షయస్వతయోర్భావం ప్రహృష్టా మనసౌ యది విశ్వాసయన్ నృశంసాభి ఇంగితైశ్చ పునః పునః
మమైవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ. హనుమా, నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా? రాజులైనటువంటి వారు చాలా గూఢంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుంచి బయటికి పంపాడు కనుక, నన్ను సంహరించడం కోసమని తాను ఈ కొండ మీదకి రాలేడు కనుక తనతో సమానమైనటువంటి బలవంతులైన ఇద్దరు క్షత్రియుల్ని మునికుమారుల్లా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరూ చూశావా, నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. ఏమిటి భయం? శాకామృగాలు చెట్ల మీద తిరుగుతుంటాయి. నువ్వు చెట్ల వంక చూస్తూ వస్తున్నాడు. అందుకని మన కోసమే వస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. నా అనుమానానికి బలం ఏమిటో తెలుసా? వాళ్ళ చేతిలో కోదండ ఉంది, వాళ్ళ దగ్గర బాణాలు ఉన్నాయి. అందుకుని నేను అనుమాన పడుతున్నాను. పోనీ నువ్వు అంతా చెప్తున్నావు కాబట్టి హనుమాను ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఏమిటి అనుమానం సుగ్రీవుడికి? ఆయన కూడా వానరుడిలాగే వెడితే అవతల వాళ్ళు వచ్చినటువంటి వాడు హనుమా, ఈయన సుగ్రీవ సచివుడు అని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం తెలియడం కోసమని సుగ్రీవుణ్ణి చంపుదామని వచ్చిన వాళ్ళైతే చెప్పరు కదా. చెప్పకుండా చాలా స్నేహంగా మాట్లాడు, అవునండి మీ ప్రభువు కోసమే వచ్చాం, మేము ఆయన ఫ్రెండ్స్ అండి అని చెప్తే తీసుకొచ్చేస్తాడేమో అనుమానం లోపల. అందుకని నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టు, ఇంకొక రూపాన్ని తీసుకుని ఆ వస్తున్నటువంటి ఇద్దరు యువకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? మామూలుగా మాట్లాడటం కాదు. మమైవాభిముఖం స్థిత్వా, నా వేపుకి తిరిగి మాట్లాడు. ఎందుకంటే ఈయన వేపుకి తిరిగి మాట్లాడడం, ఈయన వేపుకి తిరిగి మాట్లాడుతుంటే ఈయన హనుమని గమనిస్తూ ఉంటారు. హనుమలో వస్తున్నటువంటి మార్పుని బట్టి తను సర్దుకుంటూ ఉంటాడు. అందుకని నా వేపుకి తిరిగి మాట్లాడుతూ వాళ్ళల్లో పునః మళ్ళీ ప్రశ్న వేయి. వాళ్ళు నా యందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్న వారైతే తీసుకురా, ప్రేమతో వస్తున్నవారు కాకపోతే నువ్వు ఆ రూపంలో లేవుగా, మనం ఇంకో రకంగా సర్దుకుని ఎక్కడికో అక్కడికి పారిపోవడం. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు, కానీ ఈ రూపాన్ని విడిచిపెట్టి ఇంకొక రూపంతో వెళ్ళన్నారు. ఇక్కడ మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది చాలా గంభీరమైనటువంటి ఘట్టం. హనుమ పరమయోగి పుంగవు. ఆయన రామాయణంలో ఎక్కడా కూడా ఆయన కామరూపి, ఆయన వేషం మార్చగలరు, ఆయనకు ఆ శక్తి ఉంది. హనుమ ఎక్కడైనా తన రూపాన్ని మార్చుకున్నటువంటి స్థితిని మీరు గమనించారా? హనుమ ఎక్కడా మార్చరు. తన స్వరూపాన్ని సుందరకాండలో మాత్రం పిల్లంత వారుగా మారారు. ఎందుకు మారారు అంటే అన్వేషణం చేస్తున్నారు కనుక తన స్వరూపాన్ని తగ్గించారు తప్ప అవతల వారి మనస్సులో ఉన్నటువంటి భావాన్ని కనిపెట్టడం కోసమని తాను ఒక మాయాస్వరూపాన్ని పొందడం అన్నది హనుమ జీవితంలో లేదు. అలా ఉంటే శఠుడు అంటారు. అవతల వారిలో ఉన్న హృదయాన్ని కనిపెట్టడానికి తాను మాయారూపంతో వెడుతున్నాడంటే ముందు మోసం ఎక్కడుంది? ఇక్కడుంది. అది హనుమయందు ఉంటుందా? ఉండదు, ఉండకూడదు. అటువంటి హనుమ వేరు రూపంతో వెళ్ళమని ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రథమ కర్తవ్యం ఏమిటి? ముందు తన ప్రభువు శాంతి పొందాలి, తన ప్రభువు సుఖపడాలి. అమ్మయ్యా హనుమ వెడుతున్నారని చెప్పి తన ఆనందం పొందాలి. ప్రభువుకి ఆనందం కల్పించడం కోసమని ఆయన వానర రూపాన్ని విడిచిపెట్టి భిక్షు రూపాన్ని పొంది కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధి దయా కపి. శఠబుద్ధితో బయలుదేరారన్నారు. ఎలా? కపి రూపం, కోతి రూపాన్ని విడిచిపెట్టేసి వానర రూపాన్ని, భిక్షు రూపాన్ని పొందారట. భిక్షు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. భిక్షు అన్న మాట ఎక్కడెక్కడ వాడతారంటే, ఉపనయనం చేసేటప్పుడు ఉపనయనంలో గురువు శిష్యుణ్ణి పిలిచి అబ్బాయి వెళ్ళి భిక్ష పట్టుకురా అంటాడు. అప్పుడు శిష్యుడు భిక్ష తీసుకురావడం కోసం అని అడతాడు. అందుకే కదా మనం ఉపనయనంలో భిక్ష వేషం అంటాం. అందుకని బ్రహ్మచారి భిక్షువుగా పెడతాడు. అలాగే సన్యాసి కూడా భిక్ష స్వీకరిస్తారు. ఎందుకంటే వారికి ఎప్పుడైనా ఆకలి వేస్తే ఆకలి కూడా వారు అనారోగ్యంగా భావిస్తారు. అందుకని ఆకలి తీర్చుకోవడానికి మనం మందు ఎందుకు వేసుకుంటాం? జబ్బు తగ్గడానికి వేసుకుంటాం. వారు ఆకలి కూడా ఎందుకు తీర్చుకుంటారు? మందు బాగా రుచిగా లేదండి, ఉప్పగా లేదండి, కారంగా లేదండి, మసాలా పెట్టలేదండి అంటావు. మందు ఎలా ఉన్నా వేసుకోవాల్సిందే. అలా వారు కూడా ఏం చేస్తారంటే మనలా నాలుకకి లొంగరు. 4 ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష అడుగుతారు. అడిగితే భిక్ష వారి చేతిలో వేస్తారు. వేస్తే ఏం వేశారు కూడా చూసుకోరు. తెచ్చుకుని
ఆ భిక్ష స్వీకరిస్తారు. అందుకని సన్యాసికి కూడా ఇటువంటి పేరుంది. ఏ రూపాన్ని హనుమ పొందినట్టు అంటే హనుమ సన్యాసి రూపాన్నే పొందారు. పొంది రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. తతస్స హనుమాన్ వాచ శ్లక్షణయా సుమనోజ్ఞయ వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ అభభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ.